ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఇక అక్కడి నుంచి వాళ్ళు గ్రామాల్లోకి రుద్రదేవుడు వల్లభదేవుడు ఇద్దరు బయలుదేరుతారు. ఇక ప్రజల్లో ఎటువంటి ప్రచారం వచ్చిందంటే వల్లభదేవుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడే. అందుకే ఆయన ప్రజలను రక్షించగలుగుతున్నాడు. ఆ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువే వల్లభదేవుడిగా జన్మించాడు, ఆ దేవుడే వచ్చి అందరినీ కాపాడుతున్నాడనేటువంటి ప్రచారం జరుగుతూ మొదలుపెట్టింది. మొదటి నుంచి కూడా నిసింభుడు ఈ శ్రీకాకుళ మహారాజుతో సుచిందుడితో వైరం పెట్టుకున్నాడు. ఇతనికి అతనికి పడదు. ఇతనేమో అహింస అంటాడు, అతను హింస అంటాడు. ఇతను రాజ్యకాంక్ష వద్దంటాడు, అతను రాజ్యకాంక్ష కావాలంటాడు. ఇతను పన్నులు వసూలు చేయకూడదు పేదవాళ్ళ దగ్గర అంటాడు, అతను పన్నులు వసూలు చేయాలి అని అంటాడు అతను. కానీ మహాబలవంతుడు, మహాపరాక్రమవంతుడు, యుద్ధనీతి తెలిసినవాడు, అన్ని విద్యలు తెలిసినటువంటి నిశుంభుడుగా ఎస్వీఆర్ నటించారు. ఆయన భార్యగా ఛాయాదేవి, తర్వాత ఆయన కూతురుగా జమున గారు నటించారనమాట. సరే, ఈ విధమైనటువంటి పర్యటనలో ఉండగా వల్లభదేవుడు ఒకరోజు సుజాత అంటే నిశుంభుడు కుమార్తె ఒక ప్రమాదంలో పడుతుంది. ఒక ముసలి బారి పడ్డప్పుడు ఈయన వచ్చి ఆమెను రక్షిస్తాడు. రక్షిస్తే ఇద్దరు ప్రేమలో పడతారు. పరామర్శల పారవస్యంలో ఇరువురము మరిచినాము కదా. అవును, మీరు నా ప్రాణదాతలు. అయితే మీరు చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా. సరే సరే, ఈ కృతజ్ఞతలేమీ వద్దు, ముందు కాలికి ముందు వేయించుకోండి. అయితే మీ మందు నాకు అక్కర్లేదు. భలే పంట ఉంటే ఎలా ఉండాలి. ఈయన్ని అక్కడికి తీసుకెళ్తుంది. తర్వాత ఆయన నిశుంభుడు మంత్రి ఎవడైతే ఉన్నాడో అతని వల్ల రాజ్యంలో అరాచకాలన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఈ వల్లభదేవుడు అడ్డుకుంటూ ఉంటాడు. ఒక సందర్భంలో వల్లభదేవుడిని మరి ఇతను బంధించి రాజసమ్ముఖానికి తీసుకెళ్తాడు నిశుంభుడి దగ్గరికి. తీసుకొచ్చినప్పుడు ఇతను సంఖ్యలు తెంచుకుంటాడు. ఆ సంఖ్యలు తెంచుకునే వీరత్వాన్ని చూసి నిశుంభుడు ఆనందపడిపోతాడు. బడా నా అంతటి వీరుడు ఇతను అని. ఎవరు నువ్వంటే చెప్తాడు, నేను వల్లభదేవుడిని, మీతో ద్వంద్వ యుద్ధం చేయాలనుకుంటున్నాను. పైగా మీ రాజ్యంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. మీ మంత్రి చేసే దౌష్ట్యాలు దుర్మార్గాలకు అంతం లేదు. పేదవర్గాల్ని ఇలా అవమానం చేస్తున్నారు, పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రభువుగా మీరు గుర్తించాల్సిన బాధ్యత లేదా అని చెప్పి. అప్పుడు అతను అంటాడు, నా శత్రువు కొడుకువి అయినా కూడా నువ్వు సంఖ్యలు తెంచుకునే వీరత్వాన్ని ప్రదర్శించావు కనుక నేను విడిచిపెడతాను, కొన్నాళ్ళు మా అతిథిగా ఉండి వెళ్ళని చెప్పంటాడు. సరే, అక్కడ మామూలు వాళ్ళిద్దరు ప్రణయం నడుస్తుంది. యువరాణికి సుజాతకి. ఆమెకు విజయేశ్వరి అని పేరు పెడతాడు ఈయన. పాటలు చాలా బాగున్నాయి అన్నమాట ఇందులో. ఇక తర్వాత ఏమవుతుందంటే ఈయన వల్లభదేవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె వల్లభదేవుని ప్రేమిస్తుందనే విషయం నిశుంభుడికి తెలుస్తుంది. తెలిసి తన శత్రువు కొడుకును ప్రేమించడం వద్దని హితవు చెప్తాడు కూతురికి. ఎంత చెప్పినా వినదు. కూతురంటే చాలా ఇష్టం. అందుకని మంత్రికి చెప్తాడు ఇందులోనే బంధించమని చెప్పి. ఈలోపు ఇతను మారువేషంలో వెళ్ళి మంత్రి ఏమేం చేస్తున్నాడో తెలుసురమ్మని కూతురు చెప్తే వెళ్ళి తెలుసుకుంటాడు. సరే, ఇక ఇప్పుడు అవకాశం వచ్చిందని చెప్పి మంత్రి తన తమ్ముడిని రెచ్చగొడతాడు. కాపలాగా తమ్ముడినే పెడతాడు. రేలంగి వెంకటరామయ్య గారు యాక్ట్ చేశారు ఇందులో.
సరే ఈమె ఇష్టసఖిగా గిరిజ గారు, ఆమె తర్వాత విజయలక్ష్మి గారు కూడా ఉన్నారు. ఆమె శ్రీకాకుళం నుంచి వస్తుంది, వాళ్ళ దూతగా ఈ రాజకుమార్తె దగ్గర ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి ఉపాయంతో అమ్మాయిని విడిచిపెడతారు యువరాణ్ణి. అప్పుడు సుజాత పారిపోయి ఆయన వల్లభదేవుడి దగ్గరికి వెళుతుంది. వెళ్ళినప్పుడు ఇది మర్యాద కాదని చెప్పి ఆయన తిరిగి తీసుకొచ్చి తండ్రికే ఒప్పచెప్తాడు. ఒప్పచెప్పి ఇది మా పద్ధతి, వివాహం అంటే ఇలా కాదు, ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి, అది మీరు అడగాలి, మేము రావాలి, ఇవన్నీ మర్యాదలన్నీ ఆ ప్రకారం జరిగితేనే వివాహం అని చెప్పి వెళ్ళిపోతాడు. నేను ఆంధ్రుడు, సలక్షణముగా జననీ జనకులు కాళ్ళు విరిగి కన్యాదానం చేయడం, వరుడు స్వీకరించడం మా దేశాచారం, అదే మా నాగరికం. మీరు సంతోషంగా కన్యాదానము చేసిన గాని మీ కన్యను నేను స్వీకరించను. ప్రభు నువ్వు ఓయ్, నాగరికమని బెదిరిస్తే నిన్ను విడిచిపెట్టాలనుకున్నావా? మధ్యలో బంధించండి. ఆగండి. బంధించడం ఆ తర్వాత ఏకవీర నిశింభ మహారాజు కృతజ్ఞతా సూచకంగా ఇచ్చిన ఈ ముద్రిక నా వేలే ఉండటం తగదు. గండ పట్టుకోండి, పట్టుకోండి. ఆగండి. అతన్ని సమీపిస్తే మీ తలలో వేయి రెక్కలు చేస్తాను. మహావీర, నీ ధైర్యానికి సాహసానికి గర్వపడుతున్నాను. నువ్వు యథేచ్ఛగా పోవచ్చు. అమ్మా, నేను కోరుకున్నట్టు ఆయనకి వివాహం చేస్తాను, మీ మామగారి కబురు పంపించాను సుచీంద్రుడికి, ఆయన బయలుదేరి ఉంటారని చెప్పి కూతురికి చెప్తాడనమాట. ఈవిడ సంతోషిస్తుంది. ఈ విషయం తెలిసిపోయి మంత్రి ఇంకెక్కడ తన ఇది దాటిపోతున్నారు వీళ్ళంతా కూడా, ఇక రాజ్యం తనకు రాదనే భయంతో వెంటనే నిశుంభుడికి మత్తుమంది ఇచ్చి జైల్లో పెట్టేస్తాడు. ఆయనతో పాటు ఆయన భార్యని ఇద్దరిని జైల్లో పెట్టిస్తారు. ఈమెకేమో నిర్బంధం చేస్తారు యువరాణికి. సరే, ఈ విషయం వెళ్ళి అక్కడ వల్లభదేవుడికి చెప్తారు. సరే, ఈలోపు వల్లభదేవుడు తండ్రి సుచీంద్రుడి ఈ రాజ్యానికి వస్తూ ఉంటే దారిలో ఈ మంత్రి అనుచరులు అతనితో యుద్ధం చేస్తారు. ఆ సంగతి తెలిసి వల్లభదేవుడు వెళ్ళి తండ్రికి అండగా నిలబడి అక్కడ ఆయన యుద్ధం చేసి వాళ్ళని ఓడించి అందరూ కలిసి ఇక్కడికి వస్తారు. వచ్చి ఇక్కడికి మంత్రిని కూడా యుద్ధం చేసేటప్పుడు వెనక నుంచి వచ్చి నిశుంభుడు మంత్రిని చంపేస్తాడు. చంపేసి అక్కడ ఒక మాట అంటాడు, క్షమించాలి, మీరు హింస వద్దంటారు, కానీ నేను చంపాను, చంపటం అనే దానికి మీరు విరుద్ధం, మీ భావాలకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఏమనుకోవద్దు, ఇటువంటి దుర్మార్గుడు ఉండకూడదని చెప్పి. సరే, అంతా సుఖాంతమైంది. అందరూ కలిసి మళ్ళీ శ్రీకాకుళం. స్వార్థ కామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులవనిపై బ్రతుకజనునే, మత పిశాచావేశ మహిమచే లోకాల పీడించు శఠులు జీవించనవునే. స్త్రీ బాల వృద్ధుల చిత్రహింసలు చేయు ఉన్మత్తులకు ధర ఉనికి తగునే. దుర్గుణోద్ధతి ప్రజాద్రోహము గావించు దుండగులీధర నుండుటెటుల, పరమఘోర కిరాత ముష్కరులు వజ్జులగుట, ఎవ్వరు ఒక్క కన్నీటి బొట్టునైన విడువగరాని ఆ అధమ జాతి ఖలుడు, వీనికి దుర్మృతి కలిగెనిటులా. ఆంధ్రదేవుడు ఆలయంలోకి వస్తారు. వచ్చి అక్కడే వివాహం జరుగుతుంది. అక్కడే తన రాజ్యాన్ని కూడా అల్లుడికి ఈ నిశుంభుడు సమర్పిస్తాడు. ఎవ్వరూ రాజ్య పాలకులు కారు, అందరూ కలిసి దీన్ని సమిష్టిగా పరిపాలించాలనేటువంటి గొప్ప నిర్ణయం జరుగుతుంది. ఇక వల్లభదేవుడిగా చాలా అందంగా ఉన్నారు ఎన్టీఆర్ గారు, నిండుగా ఉన్నారు, మరి ఆరోగ్యంగా, మరి చాలా చక్కటి సమయస్ఫూర్తి నటనతో, మరి హద్దుమీరినటువంటి అభినయంతో ఎంతో బాగా నటించారు ఈ చిత్రంలో. కనుక ఈ చిత్రంలో వల్లభదేవుడిగా కూడా, అంటే శ్రీకాకుళాంధ్ర దేవుడిగా కూడా ప్రజల హృదయాల్లోకి ఈ చిత్రం వెళ్ళలేకపోయింది తప్ప ఆయన పాత్ర అయితే వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. జనవాక్యము జయప్రదముగా, శ్రీకాకుళము కళ్యాణ రంగముగా, లోకశాసనము ఏకము చేసి మహాంధ్ర సామ్రాజ్యము వెలసినది. శత్రువులు మిత్రులైరి, శాంతి సుస్థిరమైనది. ఇది ఎల్లా జనక మీ సంకల్ప మహిమ. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.